రాజమౌళి ప్రెజెంట్ SSMB 29 చేస్తున్నాడు. తరువాత ఎవరితో మూవీ తీయబోతున్నాడో వచ్చే నెల తెలుస్తోంది. అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలా వరకు అమీర్ ఖాన్ ప్లాన్ చేసిన మహాభారతాన్ని రాజమౌళి టైం తీసుకుని వర్కౌట్ చేసేందుకు చాలా పెద్ద చర్చలే జరుగుతున్నాయి. కాకపోతే SSMB 29 పూర్తయ్యాక మరో సినిమా తీసే ఆ తర్వాత మహాభారతం ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలని రాజమౌళి అనుకుంటున్నాడట. ఇది కొత్తగా వచ్చిన డెవలప్మెంట్. అయితే ఒకవేళ SSMB 29 పూర్తయితే తరువాత తను ఎవరితో సినిమా చేసే ఛాన్స్ ఉంది? ప్రభాస్, అల్లు అర్జున్, తమిళ స్టార్ సూర్య, ఈ ముగ్గురులో ఒకరితో మూవీ అంటున్నారు. మోస్ట్లీ ఐకాన్ స్టార్తో సినిమా చేసేలా అల్లు అరవింద్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. కానీ కిస్మత్ ఎవరికి కలిసి వస్తుంది? ఇండస్ట్రీలో టాక్ బట్టి ఎవరికి లక్ కలిసి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. హ్యావ్ ఎ లుక్. రాజమౌళితో సినిమా తీస్తే ఏ హీరో ఫేట్ అయినా మారిపోతుంది. తనతో హిట్ పడ్డాక కనీసం పావు డజన్ ఫ్లాపులు వస్తాయని తెలిసి కూడా తనతో మూవీ చేస్తే అదే భాగ్యం అనుకుంటారు. కానీ ఆ భాగ్యం ఇంతవరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి దక్కలేదు. టాలీవుడ్ నెంబర్ 1 ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సీన్లో ఉన్నా ఇంతవరకు తనతో బన్నీ సినిమా సెట్ చేయలేకపోయాడు. నిజానికి ఇప్పుడు రాజమౌళి నెక్స్ట్ సినిమా మీద సీరియస్గానే డిస్కషన్ జరుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది జూన్లోగా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తుంది. అదే జరిగితే ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు తన కొత్త సినిమా పనులు కూడా మొదలు పెడతాడు రాజమౌళి. అదే ఎవరితో ఎలాంటి కథతో అన్న చర్చే ఇప్పుడు మొదలైంది. నిజానికి అమీర్ ఖాన్ ఎప్పటి నుంచో రాజమౌళిని మహాభారతం మీద రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు. అది మొన్నటి వరకు రూమరే అనుకున్నా ఇప్పుడు అది నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాజమౌళి తండ్రి రైటర్ విజేంద్ర ప్రసాద్ని తను కలవటంతో ఈ స్పెక్యులేషన్స్ నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. కాకపోతే SSMB 29 మూవీ పూర్తయిన వెంటనే రాజమౌళి మహాభారతం ప్లాన్ చేయకపోవచ్చు. ముందుగా ఓ సినిమా తీసి ఆ తర్వాత నిదానంగా మహాభారతాన్ని 3 భాగాలుగా రాజమౌళి ప్లాన్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. అక్కడే ట్విస్ట్ ఏంటంటే మహాభారతం కంటే ముందు రాజమౌళి ఎవరితో సినిమా చేస్తాడు? SSMB 29 తర్వాత బన్నీతోనే రాజమౌళి సినిమా అంటే నమ్మేలా లేదు. ఎందుకో తనకి జక్కన్నతో సింగిల్ సినిమా పడలేదు. ప్రభాస్తో 3, NTRతో 4, చరణ్తో 2 సినిమాలు తీసిన రాజమౌళి ఇంతవరకు బన్నీకి వరం ఇవ్వలేదు. రాజమౌళి సాయం లేకుండానే పాన్ ఇండియా స్టార్ అయిన బన్నీకి ఇప్పటికీ జక్కన్న ఛాన్స్ ఇవ్వడా అనే డౌట్ అందరిలో ఉంది. కాకపోతే కథకి ఎవరు సూట్ అవుతారనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే రాజమౌళి నిర్ణయాలుంటాయి. అందుకే ఎప్పటి నుంచో తమిళ హీరో సూర్యతో సినిమా అనుకుంటే కుదరలేదు. దీంతో ఇప్పుడు రాజమౌళి మేకింగ్లో సూర్యకి ఛాన్స్ వచ్చేలా ఉంది. లేదంటే సేఫ్ సైడ్ ప్రభాస్తోనే రాజమౌళి 4వ సినిమా అంటున్నారు. ఈ 2 మిస్ అయితే తప్ప బన్నీకి రాజమౌళి నుంచి ఆఫర్ అందదనే ప్రచారం జరుగుతోంది.